వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. నమస్తే అండి. నేను ముందుగా ఉల్లి దోశ ఎలా వేయాలో చూపిస్తాను, చూసేయండి. ఏం లేదు, మనకి దోశ పిండి ఎప్పుడు రెడీగా ఉంటుంది. హడావుడిగా బ్రేక్ఫాస్ట్కి సింపుల్గా చేసేసుకుంటాం కదా మనము ప్లెయిన్గా దోశలు. అప్పుడప్పుడు ఇలా ఉల్లి దోశ వేసుకుంటే చాలా హెల్త్కి మంచిదన్నమాట. సో చాలా సింపుల్. ఇప్పుడు దోశ పిండి తీసుకొని అలా ఫ్లాట్గా ఉండే గిన్నెతో ప్లెయిన్గా వేస్తే అడుగు మందంగా, కొంచెం మరీ పలచగా కాకుండా కొంచెం థిక్గా కూడా ఉంటే మంచిదన్నమాట. సో అట్లా వేయటం వల్ల సమానంగా కాలుతుంది. ఇప్పుడు దాని మీద మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టానమాట సన్నగా. ఈ విధంగా కట్ చేస్తేనే దోశకి బాగుంటుందన్నమాట. సో ఇట్లా పైన చల్లేసుకొని ఆయిల్ కూడా బాగా ఎంత కావాలో అంత వేసుకొని నచ్చినంత ఇట్లా చూసుకుంటూ మాడకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒక పక్కే కాలుస్తాం కాబట్టి చూసుకుంటూ దాన్ని అట్లా రోల్ చేసుకోవాలి. రోల్ చేసి మనం తీసి పక్కన పెట్టేసాం. అట్లాగే మరొక దోశ కూడా వేసి చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఉల్లిపాయల్లో మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. చాలా ఫైబర్ ఉంటుంది, ఏబిసి విటమిన్స్ ఉంటాయి, ఇంకా డైజెస్ట్కి మంచిది, క్యాన్సర్ నిరోధిస్తుంది, అలాగే హెయిర్, స్కిన్ అన్నిటికీ చాలా మంచిదండి. ఉల్లిపాయని తప్పకుండా పిల్లలు చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి తినడం. సో ఉల్లిపాయ చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కదా. సో ఇలా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ని ఇట్లా 3 రకాల చట్నీస్తో తింటే ఎమ్మీగా సూపర్గా ఉంటుంది.